మనుష్యులు మిక్కిలి ప్రియమైన వస్తువులు చూచినప్పుడు వాటిని సేకరించి పోగు చేస్తారు. అందంగా ఉంటే లోపల వేసుకోవాల్సిందే ఏమైనా సరే. చివరకు అవే దుఃఖ కారణాలు అవుతాయి. ఇది మనకి ప్రాక్టికల్గా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వస్తువులు చూసినప్పుడు చాలా బాగున్నాయని కొన్ని లోపల పెడతాం, తర్వాత వాటిని రెగ్యులర్గా వాడే అవకాశం రాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంకా కొత్తది ఇంకోటి తీసుకొచ్చినప్పుడు అసలు ఇది పూర్తిగా మూలపడిపోతుంది. కాకపోతే ఆ పాతదాన్ని కూడా వాడకపోయినా డబ్బు పెట్టి కొన్నామనేటువంటి ఒకే ఒక్క కారణానికి అటకెక్కించో ఇంకెక్క దగ్గర పెట్టుకుని అట్టే పెడతాం తప్ప దాన్ని మాత్రం అవతల పారేయం. ఇదే మోహం. అర్థమైందా? ముందు కామంతో తీసుకుంటాం, అది తర్వాత మోహంతో దాన్ని దగ్గర పెట్టుకుంటాం, తర్వాత దాన్ని విడిచిపెట్టాలంటే బాధ కలుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ వడ్రంగి పెట్టే వ్యవహారం ఏమిటో మనకి చెప్తున్నాడు ఆయన. మానవులందరూ చేసేటువంటి మామూలు పని ఏమిటంటే ప్రియమైన వస్తువు కనపడినప్పుడు దాన్ని పోగు చేసి దగ్గర వేస్తూ ఉంటాడు. చివరకు వాడికి అవే దుఃఖ కారణాలు అవుతాయి. ఎందుకని? ఇప్పుడు ఏదైనా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అనుకోండి, సపోజ్ అద్దెంట్లో ఉన్నారు, బాగా పోగు చేశారు. పోగు చేసిన తర్వాత ఖాళీ చేసి వెళ్ళాలంటే బండెడు సామాను మామూలుగా అయ్యే పనే.